గవర్నమెంట్ హాస్పిటల్లోన పేద వైద్యం కోసం పేదలు అనేక రకాలుగా మరి పెద్ద ఆసుపత్రిలో చేరుతూ వైద్యం అందించే దాంట్లోన మరి పిల్లల డాక్టర్లు ఎటువంటి వాళ్ళు వైద్యం సరిగా అందకుండా నిర్లక్ష్యం వైఖరితో చూస్తున్న ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలి. తక్షణమే ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలి. అదేవిధంగా ఇట్లాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా అధికారులపైన మరి ప్రైవేట్ క్లినిక్ పెట్టుకుంటూ మరి ఉద్యోగం నీతిగా మరి నిర్లక్ష్యం వహిస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ లేని పక్షంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని మరి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు రాజు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నటువంటి సూపరింటెండెంట్ గారు ఎమ్మిగనూరు సోంపు సర్కిల్ నందు ప్రైవేట్ క్లినిక్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే గర్భిణులను ఆమె సొంత ప్రైవేట్ క్లినిక్కి రెఫర్ చేసుకొని అక్కడ వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి ఎమ్మిగనూరులో కనబడుతోంది. దీనిపైన గత కొన్ని రోజులుగా మేము ఉన్నతాధికారులకు, వైద్యాధికారులకు, జిల్లా వైద్యాధికారులకు దృష్టికి తీసుకెళ్తే గత వారం రోజుల క్రితం జిల్లా నుంచి DCHS గారు విచారణకు రావడం జరిగింది. DCHS గారు వచ్చి విచారణ పూర్తి చేసి మేము 2 రోజుల్లో నివేదిక ఇస్తామని చెప్పి విచారణ పూర్తి చేసి వారం రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా సూపరింటెండెంట్ గారిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు వైద్యాధికారులు సూపరింటెండెంట్కి వస్తాసు పలికే పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సొంత ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు సొంత కుంపటి పెట్టుకొని ప్రైవేట్ క్లినిక్లు రెఫర్ చేసుకొని పేద ప్రజలకు వైద్యం అందించకుండా ప్రైవేట్ క్లినిక్ రెఫర్ చేసుకుని డబ్బులు సొమ్ము చేసుకునే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మేము తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రులు విధులు నిర్వహిస్తున్నటువంటి వైద్యులపై చర్యలు తీసుకోవాలని మేము PDS విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో దశల వారీగా ఉద్యమాలు ఉధృతం చేసి నెక్స్ట్ సోమవారం రోజున కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి స్పందనలో కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. నా పేరు మహేంద్రబాబు, PDS జిల్లా ప్రధాన కార్యదర్శి.